కొందరు మనుషులు ఉంటారు. ఈ సమాజం వాళ్ళకి అన్నీ ఇస్తుంది. కానీ ఈ సమాజంలో నిత్యం ఒక ద్వేషాన్ని, వర్గాల మధ్య విద్వేషాన్ని నింపేందుకే ఎజెండాగా పనిచేస్తూ ఉంటారు. వయసు పెరిగినా సరే అసత్య ప్రచారాన్ని అయితే ఏమాత్రం సంకోచం లేకుండా నిస్సిగ్గుగా అసత్య ప్రచారాన్ని సమాజం మీదకు వదులుతూనే ఉంటారు. నటుడు మురళీమోహన్ 80 ఏళ్ళు పైబడ్డాయి. అయినా సరే ఆయన ఎంత ద్వేషాన్ని సమాజంలో చిమ్ముతున్నారు అన్నది ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్తూ ఉన్నారు వైఎస్ఆర్ గురించి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమలకు 7 కొండలు ఎందుకు, 3 కొండలు చాలు, 4 కొండలు తీసేసుకోండి అన్నారు. అక్కడ ఒక పెద్ద చర్చ్ కట్టాలని కూడా ప్రయత్నం చేశారు. అసెంబ్లీలో ఆఖరి రోజు చంద్రబాబు నాయుడు హెచ్చరించారు, తిరుమల జోలికి వెళ్తున్నావు, నువ్వు పతనం అవుతావని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు అలా హెచ్చరించారు. ఆ మరుసటి రోజే హెలికాప్టర్లో వెళ్ళి అది కూడా ముక్కలై చనిపోయారు అంటూ చాలా ఎంత ద్వేషం మనిషిలో ఉంది అన్నది ఆయన మాటల్లోనే కనపడుతుంది అంటూ వ్యాఖ్యానించారు. పచ్చి అబద్ధాలు, 2 పచ్చి అబద్ధాలే. తిరుమలని వైఎస్ఆర్ కుదించాలనుకున్నారు అన్నది ఒక పచ్చి అబద్ధం. ప్రజల అమాయకత్వాన్ని, ప్రజలంతా తెలివి తక్కువ వాళ్ళు, వీళ్ళ అమాయకులు, మేమేం చెప్పినా నమ్ముతారు అన్న ఒక అహంకారంతో ప్రచారం చేస్తున్న ఒక తప్పుడు ప్రచారం అది. దాంతోపాటు ఆఖరి రోజు అసెంబ్లీలో హెచ్చరించారు ఆ చంద్రబాబు నాయుడు. అంటే చంద్రబాబు నాయుడు పెద్ద భక్తుడు, ఆయన హెచ్చరించారు, వైఎస్ఆర్ వినలేదు, ఆ మరుసటి రోజే ఆయన చనిపోయారు అన్నట్టు ఈ ఇంప్రెషన్ అంతా. ఇది కూడా ఒక పచ్చి అబద్ధం. అసలు ఏం జరిగింది, ఏ రోజు ఏం జరిగిందో కూడా తెలియకుండా ఇలా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తే సమాజంలో ఒక సెలబ్రిటీ హోదాలో, ఒక సీనియర్ నటుడు హోదాలో, ఒక మాజీ ఎంపీ స్థానంలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంత సమాజాన్ని ఎంత అగౌరవపరచడం. కొద్దిగా ఉండాలి కదా. 80 ఏళ్ళు దాటిన తర్వాత ఒక మాట మాట్లాడేటప్పుడు సమాజంలోనికి అబద్ధాలను తీసుకెళ్ళకూడదని ఉండాలి కదా. ఇలాంటి వాళ్ళు పదే ఈ ప్రచారం చేస్తున్న సారెల్లా వివరణ ఇవ్వాలి. ఎందుకంటే నిజమేమో అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు చేస్తున్నది ఒక పచ్చి అబద్ధం అని కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు ఏం జరిగింది అప్పుడు? వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి ఒక పిటిషన్ వేశారు హైకోర్టులో. తిరుమలలో, అంటే ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఆ తిరుమలలో కొండ మీద కూడా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి అంటూ ఒక పిటిషన్ వేశారు ఆయన జయచంద్ర నాయుడు. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం అంగీకరించలేదు. అప్పుడు ఎవరు దేవాదాయ శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా జేసీ దివాకర్ రెడ్డి ఉన్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం అంగీకరించలేదు. తిరుమలలో ఇలా రాజకీయాలు, ఎన్నికలు పెడితే అక్కడ భక్తి భావన దెబ్బతింటుంది, ఇక రాజకీయ విద్వేషాలే ఉంటాయి, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఎన్నికలు నిర్వహించడానికి వీలు లేదు అంటూ 2005లో ఒక జీవో ఇచ్చింది. ఏంటి ఆ జీవో అంటే, తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయము, ఆ కాటేజీలు, గెస్ట్ హౌస్లు, కార్యాలయాలు, ఇతర ఆలయాలు, ఆ పరిధినంతా 27.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదు, స్థానిక సంస్థల ఎన్నికలు అని వైఎస్ఆర్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ జీవో ఎందుకు ఇచ్చారు? కేవలం అక్కడ ఎన్నికలు జరగకుండా, భక్తి భావన దెబ్బతినకుండా కాపాడడం కోసం మాత్రమే ఇచ్చిన జీవో 2005లో. అంతేగాని తిరుమల పరిధిని కుదిస్తూ ఇచ్చిన జీవో కాదు. సరే, ఆ 27.5 చదరపు కిలోమీటర్ల పరిధిని కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం ఎందుకు నిర్ణయించింది, ఎలా నిర్ణయించింది అన్న అనుమానం కూడా వస్తుంది. దానికి కూడా బేస్ ఏంటంటే 1965లో, 1975లో ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ తిరుమల పరిధిని 27.5 చదరపు కిలోమీటర్లుగా గుర్తిస్తూ జీవోలు ఇచ్చారు 65, 75లోనే. అంతటితో ఆగిందంటే లేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అర్చకుల వారసత్వ హక్కును రద్దు చేయడం కోసం ఒక కమిటీని వేశారు, చెల్లా కొండయ్య కమిటీని. ఆ కమిటీ కూడా తాను ఇచ్చిన రిపోర్ట్లో తిరుమల పరిధిని 27.5 చదరపు కిలోమీటర్లుగానే పొందుపరిచింది. పైగా కొండయ్య ఒక సిఫార్సు కూడా చేశారు ఆ రోజు ప్రభుత్వానికి. తిరుమలలో ఎన్నికలు నిర్వహించొద్దండి, ఎలాంటి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవద్దని సిఫార్సు చేస్తే దాన్ని ఎన్టీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ తర్వాత ఈ జయచంద్ర నాయుడు అనే వ్యక్తి వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో కోర్టుకు వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు, ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదు అంటూ. గత 65, 75లో పాటు ఎన్టీఆర్ నియమించిన చెల్లా కొండయ్య కమిటీ సిఫార్సులు చేసినట్టు ఆ 27.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి ఎన్నికలు నిర్వహించడానికి, రాజకీయ సభలు, సమావేశాలు పెట్టడానికి వీల్లేదంటూ నిషేధిస్తూ జీవో ఇచ్చారు. కానీ దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక కుట్రపూరితంగా, ఇంకా అప్పట్లో ఇట్లా ఈ సైడ్ మీడియా కూడా లేదు, సోషల్ మీడియా లేదు కాబట్టి మనం ఏం చెప్పినా ప్రజలు గొర్రెల్లా నమ్మేసి మన వెంట వచ్చేస్తారన్న ఉద్దేశంతో, ధీమాతో ప్రచారం చేశారు. రాజశేఖర్ రెడ్డి తిరుమల కొండల పరిధిని కుదించేశారు, 27.5 చదరపు కిలోమీటర్లు కుదించేశారు అంటూ ప్రచారం చేసి అంతటితో కాకుండా అక్కడ చర్చి కట్టాలనుకుంటున్నారంటూ కూడా ఇంకో మరి పచ్చి అబద్ధం. అసలు వీళ్ళకు వెంకటేశ్వర స్వామి అంటే భక్తి, భయం ఏ కోశానా లేదు అన్నది ఈ ప్రచారాలు బట్టి అర్థమవుతుంది వీళ్ళకి. కానీ పెద్ద భక్తుల్లా బిల్డప్ ఇచ్చుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఏ భక్తి లేదు, భయం లేదు.
ప్రతిసారి వెంకటేశ్వర స్వామి పేరు అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసుకొని బతకడం తప్ప వీళ్ళు చేసింది ఏంది లేదు మళ్ళీ. అయితే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలా ప్రచారం చేసేసరికి స్వామీజీల్లో కూడా ఆందోళన చెలరేగింది. నిజాలు లోతుకు వెళ్ళలేక వాళ్ళు కూడా ఆందోళన చేస్తే 27.5 చదరపు కిలోమీటర్లని ఎలా నిర్ణయిస్తారు అంటే అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఇది మేం చేసింది కాదు, గత ప్రభుత్వాలే జీవోలు ఇచ్చాయి, అయినప్పటికీ సరే మా బాధ్యతగా దీన్ని సవరిస్తాం అని చెప్పి ఏకంగా అప్పటి వరకు అధికారికంగా రికార్డుల్లో 27.5 చదరపు కిలోమీటర్ల పరిధి తిరుమల పరిధి అని ఉంటే వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ పరిధిని ఏకంగా 332 చదరపు కిలోమీటర్ల పరిధికి పెంచింది. అటవీ భూములు కాబట్టి మార్పులు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా కావాలి. వైఎస్ఆర్ ప్రభుత్వమే, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేంద్రంలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి ఏకంగా 332 చదరపు కిలోమీటర్ల పరిధిని శ్రీవారి పరిధికి అప్పగిస్తూ తొలిసారి చరిత్రలో అధికారికంగా జీవో ఇచ్చింది వైఎస్ఆర్ ప్రభుత్వం. అప్పటి వరకు గత ప్రభుత్వాలు ఎన్టీఆర్ ప్రభుత్వం కూడా గుర్తించింది 27.5 చదరపు కిలోమీటర్లే. వైఎస్ఆర్ ప్రభుత్వమే 332 చదరపు కిలోమీటర్ల పరిధిని శ్రీవారికి సంబంధించిన పరిధిగా తిరుమల కొండలుగా గుర్తించి జీవో ఇచ్చింది అధికారికంగా. అది వాస్తవం. కానీ మురళీమోహన్ ఇలాంటి నిజాలు ఎన్నిసార్లు చెప్పినా మురళీమోహన్ లాంటి వాళ్ళు సరే ఓ 10 మంది అన్నా నమ్మితే చాలు కదా మా తప్పుడు ప్రచారాన్ని అన్నట్టు జనాల్లోనికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూను సదరు మీడియా సంస్థ లేటెస్ట్గా పబ్లిష్ చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం దుర్మార్గం ఎలా ఉందో చూడండి అప్పట్లో అని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలోనే ఈ హిందూ ఆలయాల పరిధిలో అన్యమత ప్రచారాన్ని అంటే ఇతర మతస్థులు ఎలాంటి మత ప్రచారాలు చేయకుండా అధికారికంగా నిషేధించింది కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం. తిరుమలని ఇంకో ఏదో చేయాలనుకున్న వాళ్ళైతే అలా ఇతర మతస్థులు ఆ పరిధిలో హిందూ ఆలయాల దగ్గర మత ప్రచారాలు చేయకుండా నిషేధించదు కదా. ఇది నిజాలు. మురళీమోహన్ గారు మీకు 80 ఏళ్ళు వచ్చాయి, ఈ సమాజం అన్నీ ఇచ్చింది, మీకు ఒక సెలబ్రిటీ హోదా ఇచ్చింది, మీ సినిమాలు చూసి ఆదరించారు, రాజమండ్రి ప్రజలు ఎంపీగా ఎన్నుకున్నారు. కానీ సమాజంలోనికి నిజాలు చెప్పకపోయినా కూడా ఇలాంటి పచ్చి అబద్ధాలు, వర్గాల మధ్య, వ్యక్తుల మధ్య, గ్రూపుల మధ్య విద్వేషాలు రగిల్చే ఇలాంటి విష ప్రచారాన్ని మాత్రం దయచేసి జనాల్లోనికి తీసుకెళ్ళొద్దండి. ఇంక దీన్ని చూస్తే ఎలా అనుకుంటారు అంటే ఆవు చేల్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఆధారం లేకుండా తిరుమల నెయ్యిలో ఏకంగా పందికొవ్వు జంతువులకు ఆ మాట మాట్లాడాలన్నా కూడా ఒళ్ళు గగురుపోస్తుంది. తిరుమల లడ్డు గురించి అలాంటి మాటలు మాట్లాడాలంటే అలాంటిది ముఖ్యమంత్రి హోదాలో పచ్చిగా అబద్ధాలు ప్రచారం చేస్తే ఇంకా అదే ఫార్ములాను మురళీమోహన్ గారు కూడా ఆ పార్టీకి చెందిన నాయకుడు ఫాలో అవుతున్నట్టుగా ఉంది. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది మీకు శోభనివ్వదు, సమాజానికి మంచిది కాదు. ఇది మీ పెద్దరికాన్ని పెంచే ప్రచారం కూడా కాదు. ఎందుకంటే 1% నిజమని ఉంటే ప్రచారం చేసి కవర్ చేసుకోవచ్చు. 100కు 100% పచ్చి అబద్ధం. మీరు చెప్పిన వ్యాఖ్యలన్నీ 100కు 100% పచ్చి అబద్ధం. కాబట్టి ఇలాంటి అబద్ధ ప్రచారాన్ని చేయమాకండి. మీరు తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుడని కూడా ప్రజలకు తెలుసు. కనీసం ఆ గౌరవం, ఆ భక్తితో అయినా కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోండి.